మీరు మానవత్వం ఉన్న మనుషులైతే, మీరు నిజాయితీ పరులైతే, ఏ అబద్ధం ఆడినోళ్ళైతే వాళ్ళకే టికెట్, అది సర్వే ద్వారానే టికెట్ వస్తుంది, లేకపోతే వదలదు. రిటైర్డ్లను పెట్టుకొని సొమ్ము చేసుకోవడం కోసమే కదా. జంగారామరెడ్డి గారు నమస్తే అండి. వెల్కమ్ టు మై న్యూస్. నేను పివి. సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ప్రతి పార్టీలో కీలక నేతలు మారుతా ఉన్నారు. కీలక నేతలు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు వేరే వేరే పార్టీలకు వెళ్తా ఉన్న సందర్భంలో నాటి నుంచి నేటి వరకు ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే మాట. ఆయన ఎజెండా కాంగ్రెస్ పార్టీలో ధీటుగా తనదైన శైలిలో ఇప్పటికీ కూడా తాను ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీకి కావచ్చు, ఎల్లప్పుడూ కూడా ఒక అలర్ట్నెస్ ను క్రియేట్ చేస్తున్నటువంటి జంగా రాఘవరెడ్డితో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జంగా రాఘవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అనునిత్యం ఏదో ఒక సెన్సేషన్ జంగా రాఘవరెడ్డి అంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది జంగా రాఘవరెడ్డికి ఫస్ట్ నుంచి ఉన్న అలవాట? సెన్సేషన్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సెన్సేషన్. నాకు అలవాటు. నాకు ఏదన్నా మనం చెప్పాలనుకుంటే సూటుగా చెప్పేస్తా. వెనుక గోతులు తవ్వుడు, వెనుక పుల్లలు పెట్టుడు, వెనుక ఒకటి మాట్లాడు నాకు రాదు. మొదటి నుంచి స్ట్రేట్ అవే నేను ఏది చెప్పాలనుకుంటే అది చెప్తా, ఏది చేయాలనుకుంటే గదే చేస్తా. ఒకటి చెప్పి ఒకటి చేసేది లేదు. ప్రస్తుతం నా రాజకీయాలలో ఒకటి ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నాకు అవసరం లేదు. ఆ అవసరం వచ్చినా కూడా నేను ఇంట్లో పడుకుంటా తప్ప అలాంటి ఇంట్లో ఒకటి బయట ఒకటి, లేకపోతే చెప్పుడు ఒకటి చేసేది ఒకటి, ఇటువంటి ఆలోచన ఉండదు. ఏది చెప్పిందంటే అది చేస్తా. సో జంగా రాఘవరెడ్డి మొదటి నుంచి ఒక బ్రాండ్. ప్రతి ఊర్లో కూడా యువత జంగా రాఘవరెడ్డి వెనుక ఉంది అనేది ఒక వార్త కాదు, నిజం. రియాలిటీకి కూడా ప్రతి గ్రామంలో ఒక 10 మంది అయినా మీ ఫాలోవర్స్ కనబడతా ఉంటారు. జంగా యూత్ అసోసియేషన్స్ అని, జంగా ఫాలోవర్స్ అని చెప్పేసి ఇట్లా ఫాలోయింగ్. సో ఏంటి ఫాలోయింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఇప్పుడు యువతకు ఏ అవసరాలు ఉన్నా, పర్టికులర్గా వాళ్ళకు ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళను బైక్ పట్టుకోవడం కానీ, హెల్త్ ఇష్యూలో కానీ, లేకపోతే స్కూల్స్ కాలేజ్ ఇష్యూలో కానీ, వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రు, ఏ గ్రామం నుంచి వచ్చిండ్రు అడగాల్సిన అవసరం లేదు నాకు. వాళ్ళు పరిచయం లేకున్నా పర్లేదు. వాళ్ళు వస్తే పని చేసిన తర్వాత ఏ పేరు ఏ ఊరు అని అడుగుతాం. వాళ్ళకి కావాల్సింది సర్వీస్ కావాలి, వాళ్ళకి కావాల్సింది అఫెక్షన్గా మాట్లాడాలి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే యువత ఎప్పుడు కూడా మణిలు అడగరు, మాణిక్యాలు అడగరు, కుళ్ళు ఉండదు, కుతంత్రాలు ఉండదు. చూటిగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు. అదే నా తత్వం కాబట్టి నన్ను లైక్ చేస్తారు. సో 2018లో జంగా రాఘవరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేసి ఇప్పుడు హన్మకొండ నుంచి పోటీ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. వాస్తవం. 2018లో పాలకుర్తిలో దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు వారు టీఆర్ఎస్ పార్టీకి జడ్పీటీసీలను అమ్ముకోవడం, తర్వాత అక్కడ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బసవరాజ సారయ్య అయితేంది, ఎంపీ సిరిసిల్ల రాజయ్య అయితేంది, తర్వాత ఇంకా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, వీళ్ళంతా ఏం చేశారంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆడ ఎవరు లేరు, నువ్వు పోయి పార్టీ కొంచెం బలోపేతం చేయమని చెప్పి నన్ను ఇన్ఛార్జ్ చేసి పంపడం జరిగింది. సరే, హన్మకొండ నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీ పార్టీకి పోయిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. లేకపోతే నేను హన్మకొండ టికెటే అడిగేవాడిని. గతంలో కూడా దయాసాగర్ అన్న ఉన్నప్పుడు కూడా నేను హన్మకొండ టికెట్ అడిగిన. తర్వాత ఎర్రవేలి సర్నాకి ఇచ్చినప్పుడు కూడా నేను టికెట్ అడిగిన. తర్వాత నేను ఆడ నాకు 70,000 అక్కడ ప్రజలు ఆదరించి 70,000 ఓట్లు వేసినారు. సరే, నాకు నా ప్రాంతం ఇక్కడ ప్రాంతము, నేను పుట్టిన గడ్డ, ఈడ బంధువులు, స్నేహితులు, కుల బలము, తర్వాత నాకు ఎట్లయినా యూత్ ఫాలో అయి ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం అయితే నాకు పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఓటేస్తారు. కాబట్టి ఈడ కూడా నేను పాలకుర్తి పోయినా, జనగామ జిల్లా ప్రెసిడెంట్ అయినా కూడా ఇక్కడ నేను ఎప్పుడు కూడా నా కాజీపేటలో ఎప్పుడు నా కార్పొరేటర్ని నేను గెలిపించుకుంటున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నాకు ఆదరణ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా గతంలో పోటీ చేయలేదు. కాబట్టి పోటీలో ఉన్నోళ్ళు ఎర్రవేలి సర్ణ గారు టికెట్ అడుగుతలేరు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కష్టపడి ఖర్చు పెట్టుకొని ఎవరు లేరు. కాబట్టి నేను టికెట్ అడుగుతున్నా. నాకు కూడా మంచిగా ఉంటే టికెట్ ఇస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ
పోగానే ఏదో ఆది నాయకత్వాన్ని పట్టుకొని ఏదో పైరో చేసుకుంటే ఆ రోజులు లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో మీరు కర్ణాటక చూశారు కదా, కర్ణాటక 70% ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. యాజ్ పర్ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చిండ్రు. ఈసారి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు యాజ్ పర్ సర్వే ఎవరికి గ్రౌండ్ లెవెల్లో రియల్ షో ఉంటుందో, ఎవరు ప్రజల వద్దకు ప్రజల మనుగడ పొందుతారో, ఎవరైతే ప్రజలలో అభిమానం పొందుతారో, ప్రజలలో నేమ్ ఉంటుందో వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే టికెట్. అది సర్వే ద్వారానే టికెట్ వస్తుంది, లేకపోతే ఎవరికి రాదు. హన్మకొండలో కూడా ఆశాభావులు ఎంతమంది ఉంటారు, కానీ ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. గతంలో ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మీకు తెలుసు కదా, దయాసాగర్ గారు పోటీ చేశారు, వాళ్ళు రారు. ఎర్రవెల్లి స్వర్ణ గారు పోటీ చేశారు, రాదు. కాబట్టి నేను అడుగుతా ఉన్న టికెట్ నాకు ఇయ్యమని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతవాసిని, ఈ నియోజకవర్గవాసిని, ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ చదువుకున్నోడిని, ఇక్కడ అందరి కష్టాలలో సుఖాలలో ఇలా పాలు పంచుకున్నోడిని. కాబట్టి నేను ఇక్కడనే డిసిసి బ్యాంకు చైర్మన్, ఇక్కడనే 2 సార్లు ఇనానిమస్ పిఎస్ఎస్ చైర్మన్. పిఎస్ఎస్ చైర్మన్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే అది గ్రామాలలో ఉంటది, ఈ పట్టణానికి ఏం సంబంధం అని అడుగుతారు. కానీ అంత తప్పు. ఇక్కడ పిఎస్ఎస్ చైర్మన్ అంటే షాయంపేట, వడ్డేపల్లి, సోమిడి, దర్గా, కాజీపేట, అంటే ఇవి ఒక డివిజన్లు కూడా. మున్సిపాలిటీలో ఇవి ఒక డివిజన్. హన్మకొండ దాంట్లో ఒక డివిజన్, షాయంపేట ఒక డివిజన్, తర్వాత దర్గా ఒక డివిజన్, సోమిడి ఒక డివిజన్, వడ్డేపల్లి ఒక డివిజన్. 4 డివిజన్లు నా పిఎస్ఎస్ సెంటర్లో ఉంటాయి. నేను 2 సార్లు ఇనానిమస్ చైర్మన్. కాబట్టి అక్కడ రైతులకు రుణాలు ఇచ్చిన, ఆ రైతులకు ఆదుకున్న పరిస్థితి ఉన్నది. ఆ రైతులకు ఏదంటే అడుగు పిండి బస్తాలు అయితేంది, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితేంది, క్రాప్ లోన్లు అయితేంది, ఎల్టీ లోన్లు అయితేంది, ఎడ్యుకేషన్ లోన్ అయితేంది, ఇవన్నీ ఇచ్చిన చరిత్ర నాకు ఉన్నది. కాబట్టి నాకు ఆదరణ ఉంది. కాబట్టి నేను గెలుస్తానన్న నమ్మకంతో పార్టీని టికెట్ అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ నుంచి పోటీ చేస్తారా? ఇవ్వకుండా ఎట్లా పోటీ చేస్తాం? రెబల్ గా మీరే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండేటోడు రాఘవరెడ్డి అని. కాంగ్రెస్ మాట నేను ఎందుకు బొడగొట్టుకుంటా? ఆ కట్టుబడి నేను ఎందుకు బొడగొట్టుకుంటా? బట్ మీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ నుంచి ట్రై చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి లేదు, చాలా వ్యక్తులు ఉంటారు. బట్ పోటా పోటీగా అడగడం తప్పు కాదు కదా, టికెట్ అడగడం తప్పు కాదు కదా. ఎవరైనా ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేస్తే అడుగు తప్పు అయితే తప్పకుండా వాళ్ళు అడుగుతారు, నేను అడుగుతారు. పార్టీ సర్వే ప్రకారం ఈసారి 100% సర్వే ప్రకారం ఇస్తుంది. సర్వే ప్రకారం ఎవరైనా కట్టుబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి ఉండాలి, సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, పోటీ చేయాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు ఇప్పుడు వరంగల్ వేదికగా మొదట రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి సభ పెట్టడం జరిగింది. ఇదే వరంగల్ గడ్డ పైన ఒక సభ పెట్టారు, రైతు డిక్లరేషన్ అని చేశారు. సో ఇప్పుడు రైతుల డిక్లరేషన్ కి సంబంధించి ఈ డిక్లరేషన్ ని కాంగ్రెస్ లో మీరు గెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ తరఫున? చూడండి, ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, టిఆర్ఎస్ పార్టీ చరిత్ర, టీడీపీ పార్టీ చరిత్ర, బీజేపీ పార్టీ చరిత్రలన్నీ మీ పొలిటికల్ వాళ్ళకు కానీ, మీకు పత్రికలకు కానీ, మీడియా వాళ్ళకు కానీ అందరు తెలిసిన విషయంలో. ఈ రోజు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. రైతుల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగస్తుల కోసం, రైతు కూలీల కోసం కష్టపడ్డ చరిత్ర, ప్రజల సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినవి ఇవ్వని చరిత్ర ఇంతవరకు లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. టీడీపీ పరిపాలనలో నట సార్వభౌముడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకపోయిందని చెప్పిన చరిత్ర మీ కళ్ళల్లో కనపడింది. వాస్తవంగా కూడా లేదు. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి పోయి ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజల సుఖాలే ఉన్నాయి, రైతు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, ఏ విధంగా గిట్టుబాటు ధర దొరుకుతలేదు, యువకులు ఉద్యోగం ఎందుకు వస్తలేదు, యువకులు ఎందుకు కష్టపడతా ఉన్నారు, ఫలితం దక్కుతలేదు, విద్యార్థులకు విద్యా అవకాశం ఎందుకు లేదు, ఇవన్నీ ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. మీ అందరికి తెలిసిన విషయమే. కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ఇవాళ చెప్తా ఉన్నారు, ఇవాళ మేము 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు మానవత్వం ఉన్న మనుషులైతే, మీరు నిజాయితీ పరులైతే, ఏ అబద్ధం ఆడినోళ్ళైతే
ఉచిత కరెంటు ఎవరిచ్చిండ్రో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రాకముందు రైతులకు కరెంటుతోని ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారంలోకి రాగానే 24 గంటల కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మొదటి సంతకము ఆయన ఉచిత విద్యుత్ సంతకం పెట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు నేను టిఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నా, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడన్నా తెలంగాణలో విద్యుత్ కేంద్రాలను ఎక్కడన్నా నిర్మించారా? మీరు 24 అవర్స్ విద్యుత్ ఇవ్వడానికి. ఉదాహరణకు మా నాయన మామిడి చెట్టు పెట్టిండు, ఆ మామిడికాయలు నేను తింటానా అంటే అర్థం ఉన్నది. ఇవాళ విద్యుత్ కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినాం, ఇవాళ మేము ఉచిత విద్యుత్ ఇచ్చినాము, మీ అందరికి తెలిసిన విషయమే. రైతులు వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడతా ఉంటే అప్పుల పాలైతే బ్యాంకులల్లా వాళ్ళ అప్పులు కూరకపోతే బ్యాంకులు అప్పియక పుష్టమట్టలు అమ్ముకొని భూములు కుదబెట్టుగా ఉంటా ఉంటే మార్వాడిలకు భూములు కుదబెట్టుకుంటా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసిండా చేయలేదా మీ అందరికి తెలుసు. రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 1,00,000 రూపాయలు మళ్ళీ ఇచ్చిన చరిత్ర మాకున్నదా లేదా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పత్తి గింజలు కొందామంటే మార్కెట్లో బ్లాక్ మనీలో ఇబ్బంది జరుగుతూ ఉంటే పత్తి విత్తనాలకు సబ్సిడీలు ఇచ్చిన చరిత్ర మాకున్నది. ఇవాళ అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టం జరుగుతూ ఉంటే ఈరోజు పంట నష్ట పరిహారం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చిన చరిత్ర మాకున్నది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కాళేశ్వరం ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నా అని చెప్పిండు. మేము కట్టిన ప్రాజెక్టులే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టిండు, ఎంత పూర్తి చేసిండో మీ అందరికి తెలిసిన చరిత్ర. ఇలా నెహ్రూ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినాము, ఎన్ని నిర్మించినాము, ఎంత సాగుబడిలోకి వచ్చినాయి మీ అందరికి తెలిసిన విషయమే. టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే కాళేశ్వరం మొదలుపెట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ సొమ్మంతా తెలంగాణ సంపద అంతా కాళేశ్వరం మీద పెట్టి రీడిజన్ల మీద పెట్టి అక్కడ సొమ్ము చేసుకున్నారు. 1 ఎకరానికి కూడా నీళ్లు పారియలేని చరిత్ర ఇవాళ టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సంపద అంతా ఏదైతే అమరవీరులు మా తెలంగాణ కావాలని వాళ్ళ ప్రాణత్యాగం చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు కాకుండా త్యాగం చేస్తే ఇలా త్యాగానికి వెనుక సొమ్ము చేసుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఒక కేసీఆర్ కుటుంబం అన్నది బల్లా గుద్దినట్టు చెప్పవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ తర్వాత వరంగల్, గ్రేటర్ వరంగల్ కి సంబంధించి వరంగల్ ని ఒక ఐటీ హబ్ గాను, ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ గా కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న సీఎం కేసీఆర్ చెప్పిండు, మంత్రి కేటీఆర్ చెప్పిండు, అనేక మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పేటువంటి మాట విద్యారంగంలో నెంబర్ 1 స్థాయిలో వరంగల్ ఉంది, ఇంకా ఉండబోతుంది అని చెప్పారు. మొన్న 58 జీవో కింద కూడా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. జీవోను కూడా రిలీజ్ చేసింది. సో ఇవన్నీ మేము చేసినామని చెప్పుకుంటాం. నీ పరిపాలన ఎంత చేసినావు? 8 సంవత్సరాలు నీ పరిపాలన చేసినావు. నువ్వు పరిపాలన రాకముందుకు ఇదే వరంగల్ను క్యాడర్ చేస్తానన్నావు. 8 సంవత్సరాలే. నువ్వు 8 సంవత్సరాల ముందు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాను దండ్లా చేస్తానన్నావు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నావు, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తానన్నావు, ఇవాళ మెడికల్ కాలేజీలు ఇస్తానన్నావు, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇస్తానన్నావు. 100% సంతోషం, ఇస్తానన్నావు. నీ ఇస్తానన్నావు అంటే మాటలకే పరిమితమా? చేతలైనా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మెడికల్ కాలేజీలు వచ్చినాయా? ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయా? ఇక్కడ లేకపోతే నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిందా? ఇలా కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో అవసరం ఉన్నది, ఇలా తెలంగాణ విభజన చట్టంలో ఉన్నది, అది పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో రాయబడ్డది. ఇలా గిరిజన యూనివర్సిటీ రాయబడ్డది, ఇలా ఉక్కు కర్మానికి రాయబడ్డది. అరే వాటి గురించి ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడవు. నువ్వు వాటి గురించి మాట్లాడకుండా ఇది తెస్తా, అది తెస్తా, ఇది తెస్తా, డన్లాజ్ చేస్తా అన్నావు. నేను అడుగుతా ఉన్నా, చెప్పిన దాంట్లో ఒక్కటైనా 8 సంవత్సరాలని పరిపాలనలో ఇంప్లిమెంటేషన్ చేసినావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నైనా మాట చెప్పినావు.
అరే వచ్చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అమ్మత్తే అడ్డతే ఎవరు ఎక్కడ పండుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు చిన్న ఇల్లు కట్టించిండ్రు, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నేను ఇక్కడనే కళ్ళు తాగిపోతా, మీ అందరు కళ్ళు వేయాలని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినవో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? గిరిజన యూనివర్సిటీ ఏదని అడుగుతా ఉన్నా. ఇవాళ బీజేపీ పార్టీతో పొత్తు కలిసి ఇవాళ నువ్వు ఇక్కడ ఏమి అభివృద్ధి రాకుండా చూస్తున్న సంగతి నీది. నీ డబ్బులన్నీ తీసుకొచ్చినాయి, అప్పులన్నీ తీసుకొచ్చినాయి, నీ ఇంట్లకు మారుతా ఉన్నాయి, నీ కుటుంబానికి మారుతా ఉన్నాయి, నీ వ్యాపారాలకు మారుతా ఉన్నాయి తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఒక్క రైతుకు ఏమి చెందలే, ఒక్క యువకునికి ఏమి చెందలే, విద్యా సంస్థలు డెవలప్ చేయలేదు, వ్యాపార రంగాలు చేయలేదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు, ఇవాళ కారిడార్ లేవు, ఏ కారిడార్ లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్ప ఇప్పటి వరకు ఏం చేసినావో ఒక్కటి చూంచమన్నాడు. కాజీపేట కలకలలాడుతుండేది, మీ అందరు తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న క్రూజర్లు అంతా తరలిస్తా ఉంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఏం మాట్లాడరు. ఎందుకున్నారో చెప్పాల్సిన అవసరం. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో వీళ్ళు పోరాటం చేసింది ఏమీ లేదు. అది 67 ఏళ్ల పోరాటం. తెలంగాణ పేరు చెప్పుకొని ఓట్లు వేసుకొని ఇంకా కూడా తెలంగాణ 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 తెలంగాణ. అరే తెలంగాణ మన తెలంగాణ అయిపోయాక తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ మీదే ఓట్టేయించుకుంటున్నారు తప్ప వేరే లేదు. ఆ పుణ్యకాలం కూడా అయిపోయింది, మంచిదిగా బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఆ పుణ్యం కూడా కట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బొందల పడ్డది, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ ప్రజలకు వాళ్ళ నిజ స్వరూపం తెలిసింది. ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాంగ్రెసే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓటేద్దామని సిద్ధమైనారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఇంకా ముందుంది కొత్తలేవు అని చెప్పి తొందరపడుతున్నారు ప్రజలు. ఇంకెప్పుడు అని తొందరపడతా ఉన్నారు. దానికి కారణం వాళ్ళ అవినీతి బట్ట బదలైంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గనక వచ్చేది ఉంటే ఇప్పుడు 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. మళ్ళీ గనక ఒక టర్మ్ వస్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు. పుట్టబోయే బిడ్డ మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సో ఎలక్షన్స్ దగ్గరికి రాబోతా ఉన్నాయి. సో మరొక 4 నెలలు 3 నెలలు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో మరి ఇప్పుడు మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ అంతా రెడీ అయిపోయింది అంటే జనాలలోకి వెళ్ళడము, జనాలకు ఆల్మోస్ట్ డివిజన్స్లలో ఆల్రెడీ కాంగ్రెస్ కి సంబంధించిన కార్పొరేటర్లు రన్నింగ్ లో ఉన్నారు. సో అది ప్రాబ్లం లేదు. దాంతో పాటుగా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? సో జంగా రాఘవరెడ్డిని ఆహ్వానిస్తారా హన్మకొండ ప్రజలు? చూడు, మీ అందరికి తెలిసిన విషయమే. నేను ఎప్పుడు కూడా ప్రజలలో లేకుండా ఏ రోజు కూడా లేను. ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే. విద్యా సంస్థల మీద పోరాటం చేసినాం, రైతుల మీద పోరాటం చేసినాం, కోచ్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేసినాం. నిరంతరము ప్రజల మధ్య టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మేము ప్రతిపక్ష పాత్ర పోషించినాం. నిరంతరం ప్రజల మధ్య ఉన్నాం. ఇప్పుడు కొత్తగా పోయి ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం మాకేం లేదు. మేమంతా ప్రజలకు నిరంతరం ప్రజల దగ్గరనే ఉండటోళ్ళం. ఏదో అమాస పుణ్యానికి హైదరాబాద్ లో ఉండి ఫామ్ హౌస్ లో ఉండి ప్రజల వద్దకు వచ్చేటోళ్ళు అయితేనో వాళ్ళు ప్రజల వద్దకు ఇప్పుడు ఎలక్షన్ల టైం పుచ్చగానే లెక్క పోవాలి. నాకు అవసరం లేదు. నేను నిరంతరం ప్రజలలో ఉండటోనే, నిరంతరం ప్రజల మధ్య తిరగటోనే, ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తోనే. కాబట్టి నేను ఎల్లకాలం ప్రజల మధ్యకే ఉంటా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల వద్దే ఉన్నా. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం నాకు ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, లేదా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఆల్మోస్ట్ నిలబడాలి అన్నటువంటి ఆలోచనలో రెడీగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఇచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్స్ సిటీ టౌన్స్ లలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కావచ్చు, గ్రేటర్ పరిధికి సంబంధించి హన్మకొండ టౌన్ లో చేసినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒక సైకిల్ అని చెప్పేసి సైక్లింగ్ కేంద్రం అని చెప్పేసి సైక్లింగ్ కోసం నీట్ దగ్గర ఒక కేంద్రాన్ని ఓపెన్ చేశారు. సో దాని పరిస్థితి ఏంటి? ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేసినటువంటి వాటిలలో. వాటి అన్ని అవినీతి కుంభకోణాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అని అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి కదా ప్రజల్లోకి. తెలిసిన విషయమే. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూదందాలు, కుంటలను కూడా నెట్టేసి ప్లాట్లు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, లేఅవుట్లు చేసుకున్న చరిత్ర మీకు అందరికి ఉంది. ఇలా ముంపుడు ప్రాంతాన్ని కూడా
ఎఫ్టీఎల్ అంటారు దాన్ని. ఎఫ్టీఎల్ ను కూడా ప్లాట్లు చేసుకున్న చరిత్ర ఉంది. ఇలా పార్కులను కూడా ప్లాట్లు చేసుకున్న చరిత్ర ఉంది. వాళ్ళు సంపాదన కోసమే ఎమ్మెల్యేలు తప్ప వాళ్ళు ప్రజల సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చాలని ఎక్కడ కాలేదు. మేం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్లమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ స్లమ్స్ లో ఇల్లు కట్టుకున్నోళ్లకు 100% వాళ్ళకు భూములు పట్టాలు 100% వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకు 100% కట్టుకున్నోళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాజీపేటలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ కట్టిస్తాం. కాజీపేటలో 100% బస్టాండ్ కట్టిస్తాం. 100 పడకల ఆసుపత్రులు కట్టిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. ఇల్లు కట్టుకున్నోళ్ళు ఎక్కడ కట్టుకున్నా అక్కడ వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎట్లయితే గతంలో పింఛన్లు ఇచ్చామో ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఖమ్మం మీటింగ్ లో చెప్పినట్టు 4,000 రూపాయల పింఛను ఎంతమంది అర్హులుంటే అంతమందికి పింఛన్లు 100% ఇస్తాం. రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తాం. రైతులకు ఫర్టిలైజర్ 100% గ్రామాలకే సప్లై చేస్తాం. రైతులకు వాళ్లకు కొనుగోలు కేంద్రాలు వాళ్ళ గ్రామాలనే కొనుగోలు కేంద్రాలు పండించిన ప్రతి గింజ కూడా ఎంబడే కొనుగోలు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, విద్య వైద్యం అన్ని సదుపాయాలు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. 100% వరంగల్ జిల్లాకు కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తాం. 100 అయినా 600 అయినా 100% కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తాం. అన్ని డివిజన్లలో ప్రతి కులానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని కులాలకు అదొక్కటే కాదు, గ్రామాలలో గాని ఆ టౌన్ లో గాని డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సప్లై అందుబాటులో ఉండే విధంగా మేము మేనిఫెస్టో రూపకల్పన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మేము రూపకల్పన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. హన్మకొండలో చాలా లోడతు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ టౌన్ లో వాటర్ అంతా నిలిచిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్ కి అధికార పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళి హామీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కా ఇళ్లను కట్టిస్తాము, రోడ్లు వేస్తాము, ఇక్కడ దావాతులు చేస్తాము. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్లకు జంగా రాఘవరెడ్డి రేపు గెలిచిన తర్వాత ఏం చేస్తారు? 100% తప్పకుండా వడ్డేపల్లి నుంచి ఈ రోజు వడ్డేపల్లి నుంచి సమ్మయ్య నగర్ నుంచి నాయం నగర్ నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఇవాళ వడ్డేపల్లి నిండితే ఇవాళ ఆ నీళ్ళంతా అటు పోతాయి. దానికి తప్పకుండా పర్మనెంట్ రిటర్న్ వాల్స్ కట్టి సీసీ వేసి ఈ వరద ప్రాంతం చుక్క పడంగానే పారిపోయేటట్టు అది చేస్తాం. దాని పక్కన ఉన్నటువంటి స్లమ్స్ కూడా వాళ్ళ పక్కా ఇండ్లు కట్టిస్తాం, పట్టాలు ఇస్తాం 100%. కొంతమంది అధికారులు, కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే వాళ్ళు దాచుకున్న ఆ భూములను కూడా వాటిని కూడా గుంజుకుంటాం, పేద ప్రజలకు పంచుతాం. పార్కులు కబ్జా చేసిండ్రు, పార్కులో కూడా ఇండ్లు కూలగొట్టి మళ్ళా పార్కులనే మళ్ళీ నిర్మిస్తాం. ఎఫ్టీఆర్లో ఉన్న ఇండ్లన్నీ, ఎఫ్టీఆర్లో అమ్ముకున్న ప్లాట్లన్నీ ఇలా తీసేసి 100% మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. దాన్ని పేద ప్రజలకు పంచుతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జంగా రాఘవరెడ్డి ఇంత యాక్టివ్ పాలిటిక్స్, అన్నిత్యం కూడా ప్రజలతో ఉండడము, ప్రతి ఇష్యూను కూడా రెక్టిఫైడ్ గా మాట్లాడడము, ఏది ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా దాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలను బయట పెట్టేటువంటి తనం ఎవరి నుంచి, మీకు ఎవరి ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ప్రశ్నించే తత్వం నేర్పింది లెఫ్ట్ ఆర్గనైజేషన్. నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో పనిచేయడమే ప్రశ్నించే తత్వం నేర్పింది నాకు. ఏదైనా చూటిగా అడగడం, చెప్పడం నేర్పిందే లెఫ్ట్ ఆర్గనైజేషన్. నేను అక్కడి నుంచే నేర్చుకుని వచ్చిన. జంగా అంటే మాకు పెద్ద అండ అనేది బయట జనాల్లో ఉన్న టాక్. ఎవరు ఏ ఆపదలో ఉన్నా వచ్చినా నేనున్నాను అని మాటిస్తాడు అన్నటువంటి వార్తలను కూడా మేము వింటున్నాం. మాకు పోరాట తత్వం నేర్పిన పార్టీ కష్టాలలో అండగా ఉండడం నేర్పింది. కాబట్టి ఎవరైతే కష్టాలలో ఉంటారో వాళ్ళకు మనులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాణిక్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, బంగారు ముద్దలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఆపదలలో పోయి వాళ్ళను ఓదారుస్తే వాళ్ళ కనీసం కనపడితే వాళ్ళు చాలా సంతృప్తి పడతారు తెలంగాణ ప్రజలందరూ. Yes. కాబట్టి ఆపదలలో తప్పకుండా పోవాలి. వాళ్ళు సుఖంలో ఉన్నప్పుడు మనం పోమా తర్వాత. అందుకోసమనే తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ కోరుకున్నది కూడా గంతే. వాళ్ళు ఏం మనులడగలే, మాణిక్యం అడగలే. 2 పూటల భోజనం మాత్రమే అడుక్కుంటున్నారు, ఉండడానికి ఇల్లు మాత్రమే అడుక్కుంటున్నారు, అనారోగ్యం జరిగితే ఆరోగ్యం అడుగుతున్నారు. అందరూ చదువు కావాలని కోరుకుంటున్నారు తప్ప రియల్ ఎస్టేట్ కావాలి, బంగ్లాలు కావాలి, లేకపోతే ఫామ్ హౌస్ కావాలని ఇక్కడ కోరుకోలే. అందుకోసమనే అలాంటి రాజ్యమే, అలాంటి స్వరాజ్యమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పరిపాలన చేసే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, ప్రజా హక్కులను కాపాడే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలో ఏ పార్టీ లేదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మీ అందరికి తెలిసిన విషయమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాముడు, దేవుడు, దేవాలయం అని చెప్పబడుతున్న ఈ బీజేపీ పార్టీ భద్రాద్రిలో మన ఎందుకు అభివృద్ధి చేస్తలేదో చెప్పండి. ఇలా భద్రాద్రిలో మన గ్రామాలు కొన్ని ఆంధ్రాలో కలిసినాయి, ఎందుకు ఇస్తలేరో చెప్పండి. పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటోళ్ళు బీజేపీ. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి హిందుత్వవాదాన్ని భారతదేశం మా గ్రామంలో ఇప్పుడు అట్లా నడుచుకుంటా పోతా ఉంటే ఒక గౌలైన కలుతాడు, ఏం తాత బాగున్నావు అంటాడు. ఓ మాదిగానే కలుతాడు, ఏం మనోడా బాగున్నావు అంటాడు, ఏం కొడుకా బాగున్నావు అంటారు. గ్రామాలలో ప్రజలందరి మధ్యలో అన్నాదమ్ముల సంబంధంతో వాయు వరుసలతో పిలుచుకునే ఈ భారతదేశంలో, ఈ సెక్యులరిజం అనేది ఈ భారతదేశంలో హిందుత్వవాదం పేరు మీద ప్రజలను హింస పెట్టే ధోరణి, ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ ఇలా వ్యాపారస్తులకు కట్టబెట్టే దిశలో, ఇలా ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ ఇలా కొంతమంది గుత్తా పెద్ద అదాని అంబానీలకు కట్టబెట్టే దిశలో ఈ రోజు బీజేపీ పార్టీ పోతుంది. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ అందరికి తెలిసిన విషయమే. ఇలా నిత్యావసర సరుకులు, ఇలా గ్యాస్ ధర ఏంది, పెట్రోల్ ధర ఏంది, ఇలా డీజిల్ ధర ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎల్ఐసి అమ్మకం, ఇలా రైల్వేని అమ్మకం, ఇవన్నీ ఏం పరమవుతున్నాయో, ఎవరి పరమవుతున్నాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓన్లీ రాజకీయం అధికారంలోకి రావడం కోసం సొమ్ము చేసుకొని డబ్బుతో రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప ప్రజలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అన్నది వాళ్ళు పక్కన పెడతా ఉన్నారని చెప్పి, ఈ విజన్ ఉన్న పార్టీ, సిద్ధాంతం ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకు న్యాయం జరగాలి. అందుకోసమనే మీ అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ ఎండగట్టడం కోసం రాహుల్ గాంధీ గారు ఇవాళ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఇలా ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా ఉన్నాడు. రానున్నది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని రాహుల్ గాంధీ అయితా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ 100% ప్రజలకు చేరేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ గంగారావు. థ్యాంక్ యూ. సో మొత్తం అనునిత్యం కూడా ప్రజలతో ఉండడం, ప్రజల శ్రేయస్సు, ప్రజల కోసం అనునిత్యం కష్టపడేటువంటి నాయకుడు అంటే జంగా అనేటువంటి పేరును ప్రజల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుడు జంగారావు రెడ్డి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.